అసెంబ్లీకి కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఇంకా ముఖ్యమంత్రి అయితే చాలా ఆనందపడతా. అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు. అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ఆయన చేసిన యాదవ పనులు పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి కూడా. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడు. ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతానే ఒకటి. ఇప్పుడు 3 లక్షల ఓట్లు ఉంటాయి. 3,50,000 ఓట్లు ఎక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నదే 300 ఓట్లు అనుకో. 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలా. ప్రజా వ్యతిరేకత ఉందా దీనికి ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా బావు 10 మంది కూర్చున్న చోట 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావటం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఏమైనా ఉంది? ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. లేకపోతే ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి నాకు సింపుల్గా చెప్తున్నా.